బంజారాహిల్స్ ట్రాఫిక్ హోంగార్డ్ దాడి కేసులో కోర్టును ఆశ్రయించింది నటి సౌమ్య జాను. జాగ్వర్ కారుతో రాంగ్ రూట్ లో వెళ్లి హోంగార్డ్ పై దాడి చేసిన కేసులో ఆమెపై ఇటీవల కేసు నమోదైంది. 11వ తేదీన బంజారాహిల్స్ పోలీసుల ఎదుట హాజరు కావాలని కోర్టు ఆదేశించింది. అయితే కేసు నమోదైన వెంటనే దుబాయ్కి పారిపోయింది సౌమ్య జాను. ఎఫ్ఐఆర్ను క్వాష్ చేయాలని హైకోర్టును ఆశ్రయించిన సినీ నటి జానుతో మా ప్రతినిధి రాధాకృష్ణ ఫేస్ టు ఫేస్. జాను ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. సౌమ్య, మీరు ఏం చెప్పాలనుకున్నారు? ఏమీ లేదండి, ఏమీ చెప్పాలనుకోవట్లేదు. అంటే ఆ రోజు అసలు ఏం జరిగింది, ఎందుకు ఇంత అగ్రెసివ్ గా మీరు మాట్లాడారు? ఏమీ లేదండి, అక్కడ కూడా ఉంది. ఆ రోజు ఏం వీడియో ఉంది? ఆ రోజు మీరు ఎలా మాట్లాడారు ఏంటి అన్న దానికి సంబంధించి ఒక వీడియో కూడా బాగా సర్క్యులేట్. అక్కడ మీరు ఏం చెప్పాలనుకున్నారు ఈ అంశం? నేను చెప్తానండి, ఇది అయిపోయిన తర్వాత చెప్తాను. డెఫినెట్లీ మీడియా వాళ్ళతో మాట్లాడతాను. ఏమీ లేదండి, వాళ్ళు నన్ను పిలిచారు, నా డీటెయిల్స్ తీసుకున్నారు, అంతే, ఇదే జరిగింది. ఇది ప్రస్తుతం సౌమ్య జాను చెప్తూ ఉన్నారు. తనని పిలిచారు, స్టేట్మెంట్ రికార్డ్ చేశారు అనేది. నేను ఎవరిపైన ఏ దాడి చేయలేదు కాబట్టి నేను ఈ రోజు వచ్చాను, వాళ్ళతో నేను మాట్లాడడం జరిగింది, అంతా అయిపోయింది. ఓకేనా? అక్కడ ఏంటి, ఓన్లీ ఒక చిన్నది ఏంటంటే రాంగ్ యూటర్న్ చేశాను, అది నా తప్పని నేను ఒప్పుకుంటున్నాను. దయచేసి ఇవన్నీ అనకండి. ఇంకోటి, ఆ కార్ నాది కాదు, నా ఫ్రెండ్ది. మీకు క్లారిటీలు ఇచ్చేసా. ప్రస్తుతం అది ఇప్పుడు సౌమ్య జాన్ను దాదాపు ఉదయం 9:30కు ఆమె ఇంటి నుండి పికప్ చేసిన తర్వాత ఈ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ కి తీసుకుని రావడం జరిగింది. 5 గంటల వరకు ఆమెని స్టేట్మెంట్ రికార్డు చేసిన తర్వాత ఇక్కడ నుండి పంపించి వేయడం జరిగింది. హైకోర్టు 11వ తేదీన విచారణకు హాజరు కావాల్సిందని ఆదేశాలు జారీ చేసినప్పటికీ తనకు ఆ రోజు వరకు ఉన్న నేపథ్యంలో ముందుగానే ఆమె ఇక్కడికి వచ్చారని చెప్తూ ఉంది. కానీ పోలీసులు మాత్రం ఆమె ఇంటి నుండి పికప్ చేసి తీసుకుని వచ్చి ఆమె నుంచి స్టేట్మెంట్ రికార్డు చేసి పంపించి వేయడం జరిగింది. కెమెరా సత్యనారాయణతో రాధాకృష్ణ.